వరంగల్ తూర్పు నియోజకవర్గ మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో మన జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకు మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అక్కడ షేక్పేట జూబ్లీహిల్స్ ఏరియాలో షేక్పేటకు సంబంధించిన 14, 15, 16, 17, 18 బూత్లకు సంబంధించిన దాదాపు ఒక 100 మందితో ఆ రోజు అక్కడ ప్రచార కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులను కొంతమంది వేరే వేరే రకంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓటింగ్ శాతం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉండదని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటై కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదనే దాని మీద తప్పుడు ప్రచారాలు చేసిన దానికి అక్కడ సామాన్య జనం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ ఇలాంటి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీకి మరొకసారి పట్టం కట్టి ఈరోజు అత్యధిక ఓట్లతో 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపించడం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా అది రాష్ట్ర ఒప్పందంతో పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీతో గెలవడం అనేది మామూలు కాదు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా కార్పొరేషన్ కానీ, సర్పంచ్ కానీ, డిప్యూటీసీ కానీ, ఎంపీటీసీ కానీ అన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనేది దీన్ని చూసి అయినా వాళ్ళు గ్రహించి ప్రజల పక్షాన వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే పోరాటం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి బలం లేదని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనే దాని మీద వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా కొండ దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ నడి చౌరస్తాలో గోపాల్ నవీన్ రాజ్ రాష్ట్ర నాయకులైన మన గోపాల్ నవీన్ రాజ్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మన నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు తీసుకొని స్వీట్లు పంచుకోవడం ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.